మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో సిపి ఆదేశాల మేరకు నేషనల్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ ను పురస్కరించుకొని స్టేషన్ ఆవరణంలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రజల్లో రవాణా నియమాలపై అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ మునిగడప లావణ్య, శేషగిరి మార్కెట్ చైర్మన్ సుకినే శాంతాజీ, కస్తూర్బా బాలికల ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ అనితాదేవి, పీటీ స్వరూప, వీరితో పాటు స్థానిక పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ లావణ్య మాట్లాడుతూ హెల్మెట్ తప్పనిసరి, ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం, జీవితం అమూల్యం, జాగ్రత్తగా వాహనం నడపండి వంటి నినాదాలు చేస్తూ ప్రజలను రోడ్డు ప్రమాదాలను ప్రధాన కారణాలు వేగవంతమైన డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్ సీట్ బెల్ట్ వినియోగం లేకపోవడమేనని తెలిపారు. ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటిస్తే అనేక ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు. విద్యార్థులే రోడ్డు భద్రతపై సమాజాన్ని చైతన్యపరిచే రాయబారులను పేర్కొన్నారు. చిన్న వయసు నుంచే ట్రాఫిక్ నియమాలపై అవగాహన కలిగితే భవిష్యత్తులో ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక పోలీసులు ప్రజలకు ట్రాఫిక్ నియమాలపై పలు సూచనలు అందించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, 4 చక్రాల వాహనదారులు సీట్ బెల్ట్ వాడాలని, మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ వాహనం నడపరాదని సూచించారు. నేషనల్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాం ద్వారా ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెరిగిందని, ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తామని పోలీసు అధికారులు తెలిపారు. జరిగింది. పోలీస్ శాఖ వారికి కూడా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి ఒక ప్రోగ్రామ్ అనేది తీసుకురావడం అనేది చాలా మంచి కార్యక్రమంగా మేము భావిస్తున్నాము. మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు కూడా చాలా థ్యాంక్స్. గట్టిగా చెప్పండి అందరూ. शालिनी प्रसन्न स्वरूप अमूल्य पक्का वैष्णवी रजिता ఇంకోటి ఉంటే ఐదు ఒకటి పెట్టు. ఆధ్వర్యంలో మరి పై అధికారుల సిపి గారి ఆదేశానుసారం ఎస్ఐ, సిఐ, పోలీసు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ముగ్గుల పోటీ నిర్వహించడం చాలా సంతోషం. ఈ రోడ్ సేఫ్టీ ఈ నెల మొత్తం వాళ్ళు అవేర్నెస్, ప్రజలలో అవేర్నెస్ కలిపేయాలని ప్రతి తీరు ప్రోగ్రాం చేసుకుంటూ ఈరోజు ముగ్గుల పోటీ పెట్టి అవేర్నెస్ అంటే ప్రతిరోజు జనాభా పెరుగుతుంది. ప్రతి సంవత్సరం జనాభా పెరుగుతుంది. యాక్సిడెంట్లు కానీ ఇవి కానీ అవి కాకుండా అంటే తగ్గించాలి, ప్రమాదాలని తగ్గించాలనే ఉద్దేశంతో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ అనేది పెట్టారు. ఇది పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పెట్టి ప్రజలను చైతన్యపరచడం చాలా అందరికీ మంచిది. అంటే అందరూ కూడా సుఖంగా మంచిగా ఉండాలి, డ్రైవింగ్ చేసినా ఏది చేసినా మళ్ళీ మంచిగా ఇంటికి చేరుకోవాలనే ఉద్దేశంతో అనేక రకాల ప్రోగ్రామ్స్ తోటి ప్రజలకు అవేర్నెస్ కల్పించడం ఇది పోలీస్ శాఖకు మంచి మా ప్రజలందరికీ శుభపరిమాణం. వారికి ప్రత్యేకంగా పోలీస్ శాఖ వారికి ధన్యవాదాలు. ప్రోగ్రాం ముఖ్యంగా శ్రీయుత గౌరవనీయులైన సిపి గారి ఆధ్వర్యంలో చెప్పిన విధంగానే మేము ఈరోజు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రామ్ని మేము చూపెట్టడానికి ఇందులో ఈ రంగవల్లుల దాన్ని ఒక రోజు అంటే ఈ 10 days కార్యక్రమంలో భాగంగా ఈరోజు వచ్చేసి మాకు ఈ ముగ్గుల కాంపిటీషన్ పెట్టాము. అందులో
ఇందులో అరే వలేవ్ అనేది ముఖ్యమైనది. ఇందులో అరే వలేవ్ అని అంటే ఈరోజు ఎగతుర్తి పోలీస్ స్టేషన్ వారి ఆధ్వర్యంలో రోడ్డు భద్రత గురించి కాన్సెప్ట్ మీద రంగవల్లుల ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ప్రజలకి మెసేజ్ ఏ రకంగా ఇచ్చారు అని అంటే ట్రాఫిక్ రూల్స్ పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ రంగవల్లులు వేయడంలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడం జరిగింది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తన మెసేజ్ని ఇవ్వడం జరిగింది. ఒకరేమో మన దేశానికి రైతే రారాజు మరియు రైతే వెన్నుముక అనే సందేశాన్ని ఇవ్వడం జరిగింది. పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో మహిళా స్వరూప మేడం గారు ట్రాఫిక్ రూల్స్ పట్ల ఏ విధంగా ఉండాలి అనేది ఒక మంచి గుడ్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఒక 65 సంవత్సరాల అమ్మ తన నైపుణ్యాన్ని ఎంత బాగా ప్రదర్శించింది అని అంటే నిజంగా ఏ ఒక్కరు కూడా ఈ ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా వేయలేరు. స్పాంటేనియస్గా తన ముగ్గుని చాలా బాగా అందంగా తీర్చిదిద్దడం జరిగింది. ఇంకా మన సంక్రాంతి ఫెస్టివల్లో అన్ని రకాలైనటువంటి పొంగల్ కానీ కైట్ కానీ తర్వాత మనకి ఇదేంటిది చెరుకు గడ మనం ఏ రకంగా ఉండాలి మన సంస్కృతి సాంప్రదాయాలన్నిటినీ కూడా ఆ రంగవల్లుల్లో తీర్చిదిద్దడం జరిగింది. అందరూ కూడా ఇదే రకంగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా తన అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. తన టైంని కేటాయించి ఇచ్చిన సమయంలో అది వేయడం జరిగింది. అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వనంద.